వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం అంతా కూడా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా మెస్సీ అభిమానుల ఫ్లెక్సీలు అండ్ దాంతో పాటు ఏకంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. సో ఇదంతా హడావిడి ఉండే సందర్భంలో 11 గంటలకి జరగాల్సింది మ్యాచ్. అండ్ మెస్సీ స్టేడియంలో అడుగు పెట్టిన తర్వాత కూడా ఎంతో దూరం నుంచి వచ్చినాం, వేల రూపాయల ఖర్చు పెట్టి టికెట్ తీసుకున్న విషయం అంతా కూడా అభిమానులు పరిచిపోయారు. సో అభిమాన ఫుట్బాల్ ప్లేయర్ ఆడే గేమ్ ని దగ్గర నుంచి చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల మెస్సీ అక్కడ ఆట ఆడకుండానే కాసేపు మైదానంలో తిరిగి కొంతమందికి ఫొటోస్ ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈవెన్ క్లోజ్ గా కూడా మెస్సీని చూడలేకపోయినాం, ఆట కూడా చూడలేకపోయాం అని అభిమానులు మెస్సీ పైన ఉండే ప్రేమ మనం చూసినాం, అభిమానం మనం చూసినాం. నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున వరకు అండ్ ఇవాళ మ్యాచ్ ప్రారంభం అయ్యేంత వరకు కూడా మెస్సీ మెస్సీ అనే పేరు ఒక్కసారిగా స్టేడియం అంతా కూడా దద్దరిల్ల పరిస్థితి. కానీ ఇప్పుడు అభిమానుల కోపాన్ని, ఆగ్రహాన్ని కట్టలు తెంచుకుంటూ పోతుంది. సో స్టేడియం అంతా కూడా గందరగోళంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆ స్టేడియంలో మనం చూస్తుంటే కూడా ఎక్కడికక్కడ కుర్చీలు విరగొట్టడం, ఫర్నిచర్స్ ధ్వంసం చేయడం అండ్ వాళ్ళ చేతిలో ఉండే వాటర్ బాటిల్స్ విసిరు కొట్టడం, హ్యాట్స్ విసిరు కొట్టడం, ఇక వాళ్ళ చేతికి ఏది దొరికితే అది ఆ కోపం అక్కడ ఉండే మేనేజర్స్ పైన అండ్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారో నిర్వాహకుల పైన చూపిస్తున్నారు అభిమానులు. ఎందుకంటే ఒక్కొక్క టికెట్ దాదాపు 10 నుంచి 20 వేల రూపాయల వరకు ఖర్చు చేశారు కేవలం టికెట్ కోసం. తర్వాత చాలా ప్లేసెస్ నుంచి కూడా కోల్కతాకి రావడం, ఇదంతా ఖర్చుతో కూడుకుంది. అండ్ దాంతో పాటు ఎదురు చూపులు, చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు మెస్సీ కోసం అని. సో మొత్తానికి అట్లీస్ట్ ఆయన ఆట చూడలేకపోయినా కనీసం ఆయన దగ్గరను కూడా చూడలేకపోయినాం అనే కోపం కనిపిస్తుంది. వాళ్ళ కోపానికి మీరు విజువల్స్ లో చూస్తున్నారు కదా, పోలీసులు కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. సో అక్కడ ఉండే సెక్యూరిటీని తోసుకుంటూ గ్రౌండ్ లోకి వచ్చే విజువల్స్ మనం మెస్సీ అభిమానులకు సంబంధించి చూస్తున్నాం. సో అక్కడ వాళ్ళు వేసిన టెంట్స్ అన్ని విరగొట్టిండ్రు అండ్ పదునైన వస్తువులతో ఆ టెంట్ ని కూడా కింద పడేయడం కాదు, విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉండే టేబుల్స్ విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎన్ని చేసినా కూడా పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా సద్దు మనగని ఆగ్రహం మనకు అక్కడ కనిపిస్తుంది కోల్కతాలో. సో మరి హైదరాబాద్ పరిస్థితి ఏంది? సో సేమ్ సీన్ హైదరాబాద్ లో కూడా సాయంత్రం మెస్సీ ఇదే చూపించబోతున్నాడా? సో ఆయన ఆట కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెస్సీతో ఫోటో కోసం దాదాపు 60 మంది ఇప్పటికే ఒక్కొక్కరికి 10 లక్షలు ఆయనతో ఫోటో దిగాలి అని అంటే ఆ రేట్ వెల కట్టినా కూడా దానికి కూడా సిద్ధమని ఇప్పటికే 60 మంది సిద్ధమైన పరిస్థితి. అండ్ ఇప్పటికే ఆ స్టేడియం అంతా కూడా మన దగ్గర ఉప్పల్ స్టేడియం అంతా కూడా మెస్సీ అభిమానులతో ఫ్లెక్సీలతో నిండిపోయింది. మరి సాయంత్రం ఫుట్బాల్ మ్యాచ్ కి అక్కడి నుంచి ఇక్కడికి రాబోతాడా? వస్తే ఇక్కడ ఆడే అవకాశం ఉందా? లేదంటే కోల్కతా లాగానే ఇక్కడ కూడా మెస్సీ ఇక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతాడా? 5 నిమిషాలు లాస్ట్ మ్యాచ్ సీఎం తో ఉండబోతుంది. సో ఇట్లా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ గురించే మాట్లాడుకునే పరిస్థితి సందర్భం చూస్తున్నాం. మరి సాయంత్రం ఏం జరగబోతుంది హైదరాబాద్ లో? కోల్కతా ఎఫెక్ట్ హైదరాబాద్ పైన ఎలా ఉంది అంటే, సో కోల్కతాలో ఆల్రెడీ అక్కడ ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది స్టేడియంలో. సో ఆ ఇంపాక్ట్ హైదరాబాద్ దగ్గర ఉండే ప్లేయర్స్ పైన కావచ్చు అండ్ ఇక్కడ సెక్యూరిటీ పైన కూడా పూర్తిగా ప్రభావం చూపిస్తుంది. 3000కు పైగానే పోలీస్ సిబ్బంది డిప్లాయ్ చేసిన ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇంకెక్కువ డిప్లాయ్ చేయాలనే ఆలోచనతో పోలీసులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అండ్ ఇప్పటికే గతంలో మనకు చెప్పినట్టే మెస్సీ వచ్చిపోయే సమయాలంతా కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం అండ్ మెస్సీకి సపరేట్ గా Z+ కేటగిరీ సెక్యూరిటీ, ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాట్లు పూర్తయి ఆయన రాక కోసమే ఎదురు చూస్తున్నారు. సో కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఎట్లయితే అభిమానులు ఎదురు చూసినారో సో అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ స్టేడియంలో కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ అభిమానులకైనా ఆట చూపిస్తారా లేదా మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతారా ఏర్పాట్లు బాగాలేవు అని సాకు కారణాలు చెప్పి అనేది చూద్దాం.